అంతే. ఏం ఫైదా వచ్చిందా నీకు? రూపాయినా వచ్చిందా నీకు? ఎందుకు ఊరికే బెట్టింగ్ అంతా నాకు పోతావు? నువ్వు కూర్చునే కార్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా కారు వాచ్ సొక్క కాస్ట్లీ ఎంతో తెలుసా నీకు? ఎన్ని బెట్టింగ్ సంపాదించు? 10,000 సొక్క ఇది. ఇంకా ఫోన్ చేయాలి, టైం అయిపోతుంది. ఏంది కావాలరా నీకు? నీకు ఎందుకురా? మాకు ఎన్నో బిజినెస్లు ఉంటాయి, నీకెందుకు? ఏం బిజినెస్లు ఉంటాయి నీకు? అర్సగాకు. హలో తమ్ముడు, ఎంత జరుగుతుంది? అవునా, మరేమో ఫోన్ చేయలేదు, టైం అయిపోతుంది ఈడ. సరే కానీ హైదరాబాద్ మీద ఒక 20 పోయి బెంగళూరు మీద ఒక 10 వేసుకో. పోతా ఒకదాని మీద బేసుకో. మళ్ళీ రెండిట్లో బేస్తాడు. వాడితే నీకేం అవసరం? నీ మాట్లాడేది చెప్పు, వాడితే కూడా చెప్తాడు. నీకెందుకు? నీతో నీకు లెక్క వాడేది ఇచ్చేది నీకు. సరే నువ్వు బెయ్యి ముందా, ఏం మాట్లాడకు. పేరు తెలియకుండా ఎట్లా చేస్తారా మీరు? 2 సంవత్సరాలు ఐపీఎల్ పెద్ద పాలెగాడు తెలుసు కదా. బెట్టింగ్ అలబడ్డు. బెట్టింగ్ అలబరా? అల్బరేంద్ర పేరు అది. బెట్టింగ్ అలబర్ కాదురా, బెట్టింగ్ అలబట్టు. వాడేవాడు చెప్తే నీకెందుకు? నీ చెప్పేది కానీ. సరే నువ్వు బెయ్యి ముందు, మళ్ళీ చూస్తావా? బేసాయి ఊరికే సాయంత్రం ఫోన్ చేయని. ఏ మాట తొందరగా నిన్ను కాదు వాడిని కొట్టాలా? నీకెందుకు రా? నేను మాట్లాడుకుంటే నా బిజినెస్ ఇది అంతే. ఏం ఫైదా వచ్చిందా నీకు? రూపాయినా వచ్చిందా నీకు? ఎందుకు ఊరికే బెట్టింగ్ అంతా నాకు పోతావు? నీకేం తెలుసురా? ఏంది చెప్పు. నువ్వు కూర్చునే కార్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా కారు వాచ్ సొక్క కాస్ట్లీ ఎంతో తెలుసా నీకు? ఎన్ని బెట్టింగ్ సంపాదించు? 10,000 సొక్క ఇది. ఏం అద్దాలు గిద్దాలు ఏం ఊరికి వచ్చినాయి అనుకుంటారు కార్లు గీర్లు? ఎన్ని బెట్టింగ్ లో సంపాదించినావు నువ్వు? ఇదే అంతే, మేము బిజినెస్ చేస్తుంటాం. ఏమరా స్వామి, నేను కూడా ఆడతారేమో మరి. ఏది నువ్వు ఆడే? నువ్వు పిల్లల పెట్టారే రే ప్లీజ్ రా. ఢిల్లీలో 10 రూపాయలు పెట్టి. ఢిల్లీ లేదు ఈరోజు మ్యాచ్. ఎందుకు ఎక్స్ట్రా చేస్తారా? కూర్చొని మూసుకున్నాడా రే? ఏమరా ఢిల్లీలో ఎప్పుడు ఉంటే ఇప్పుడు చెప్పరా, నేను బేస్తారా? ఢిల్లీ అంటే నాకు ఇష్టం. ఢిల్లీ లేదు, బోలీ లేదు. తీగోను రే. పిల్లడు చాక్లెట్ బిస్కెట్ తిరగకుండా నీకెందుకు? ఇవన్నీ మ్యాచ్లు అట్ట బిజినెస్ ఏమనుకుంటాను అసలు? బెట్టింగ్ అంటే డబ్బులు మనం రూపాయి వేస్తే 4 రూపాయలు వస్తుంది కదా గలిస్తే, అంతే కదా. ఇంకేముంది దాంట్లో? ఏం వింటున్నట్టు చెప్తాను. ఏసీలో కూర్చొని చల్లగా మాట్లాడడం వాచిపోతాడు కింద కొట్టే. ఇంకేం బయట నిలబడి మాట్లాడలేం వేడిలో. రే నువ్వు మూసుకొని నాకు బే. ఈరోజు ఎవరెవరిది ఉంది మ్యాచ్? ఒరే ఏమైందిరా? రే ఈరోజు ఎవరెవరిది మ్యాచ్ ఉందా? ఈరోజు ఎవరెవరిది మ్యాచ్ ఉందిరా? నేను బేస్తా. రే నాకు బెయ్యరా, నేను బేస్తాను. నాకు డబ్బులు కావాలా? నెక్స్ట్ మ్యాచ్ వద్దు, నాకు ఈ మ్యాచ్ కావాలా, లెక్క కావాలా? వేసిన తర్వాత అది లెక్క పోయింది, అది పోయింది, ఇది ఎత్తిపోయింది, అది బొక్క. నీకు వచ్చేప్పుడు మాకెందుకు పోతాదిరా? నీ కార్లు గీరు అన్ని వచ్చిలే, మాకెట్ట పోతుంది? నీకు వచ్చిలే పోతే వచ్చాయంటే వాటన్నప్పుడు ఆడడం దేనికి? పోయి పోదెంగడం దేనికి? రప్పించడం దేనికి? ఉండాలి. లేనప్పుడు ఎక్సకలు పడుతుంది, వచ్చాది ఇది వచ్చాది అని చెప్పి ఆశపడినా అనుకో, మొత్తం పోతుంది నాకి. ధైర్యం ఉండేటోడు ఆడన ఆడిపోయి పాకిస్తాన్ బార్డర్ లో పోయి కొట్టాడు మన ఇండియా గురించి. ధైర్యం పెట్టుకొని ఇది బెట్టింగ్ ఆడేది ఏంది పోయి? బెట్టింగ్లు చూడు, నువ్వు మర్యాద మాట్లాడు. ఇవన్నీ అవసరం లేదు. పోయి నీ చిన్నపిల్లడు ఇవన్నీ తెలియదు. దీని బెట్టింగ్ గురించి మాట్లాడుకున్నావు అంత. పొడితే ఏదో బెట్టింగ్లు అంటే ఏమనుకుంటారా? బెట్టింగ్లు మూసుకోండు, పగులుతాయి నీకు. మూసుకొని మానే ఇవన్నీ. నాతో తిరిగేటట్టయితే మానే ఇవన్నీ పగులుతాయి. అవసరం లేదు. అవసరం రా నాతో. నేను పెట్టాను హైదరాబాద్ మీద పెట్టా. హలో అన్నా, హైదరాబాద్ మీద నువ్వు 50,000 పోయినా. నువ్వు మాట్లాడద్దు. నువ్వు 50,000 ఎంత పెట్టుకుని అదేం కాదు. పాస్పోర్ట్ అడుగుతాడా? మీ సినే ఇచ్చాడు వచ్చి పాస్పోర్ట్ గిస్పోర్ట్ ఎందుకు? నా డబ్బులు ఇచ్చేది డబ్బులు కదా నీకు కావాల్సింది. డబ్బులు కావాలా పాస్పోర్ట్ కావాలి? నువ్వు SBI బ్యాంక్ నువ్వు కార్డు పెడితే పాస్పోర్ట్ చెప్పడానికి హైదరాబాద్ 10,000 50,000 ఏంది 50,000 లక్ష పాస్పోర్ట్ ఏంది? వాడు ఏం పీకలేడు. వాడు ఏం చేస్తున్నావురా? మ్యాచ్ అయిపోయింది, హైదరాబాద్ ఓడిపోయింది, నీ 20,000 కూర్చిపోయినాయి. చెప్పినా నేను ఢిల్లీ పైన బెటర్ అని చెప్పినా నీకు. నువ్వు పక్కన పోయింది రే. ఢిల్లీ పైన పోయి చెప్తానా నీకు? నాకు పైన 20,000 ఇంకా పోతాయి. ఇంకా పోతాయి. ఒరే అల్బార్ నా మాటిను. అలబార్ కాదురా, అలబట్టు. అదేలే అల్బాట్ అలబారు. హలో రే, నువ్వు ఏం చేస్తావు? అల్బాట్ రే, ఢిల్లీలో పోయిరా అని చెప్పినా నీకు. లేకపోతే పోలేరా? ఎప్పుడు వస్తారు? ఉంటదిలే. ఢిల్లీలో సచిన్ ఉన్నాడు.
నువ్వు పక్క పోయి రే నా మాటిను ఇప్పుడు ఎట్లా 20 రే ఉంటా ఒక్క నిమిషం చెప్తా దండం పెడతా రే నాకే పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా బెట్టింగ్లు పెట్టి అంటే అది లేకపోతే పోయింది బెంగళూరు ఈ రోజు పోయింది కదా సరే నాకు అది హైదరాబాద్ గెలిచింది ఆ లెక్క తెచ్చి నాకు ముందు హైదరాబాద్ ఓడిపోయిందని చెప్తే మళ్ళీ గెలిచింది అంటావు అల్బార్ అదే ఏదో ఒకటి తెచ్చిన నాకు లెక్క తెచ్చిన పోతే పోయింది ఈడు నసడు అక్కడ తగిలండి అక్కడ పక్కన ఒరే డబ్బులు పోయినాయిరా నువ్వు ఇయ్యాల వాడికి వాడెట్టిస్తాడు అది సాయంత్రం ఏ మ్యాచ్ చెప్తాను నాకు ముందు చెప్పు ముందు దాని మీద లెక్క నేను అరే అల్బర్ట్ నీకు అదే లెక్క పోయిందిరా నువ్వు వాడి నువ్వు ఎంత తెచ్చావురా నేనా నేను బెసా ఇప్పుడు ఢిల్లీ పైన బెసా ఢిల్లీ పైన తెచ్చావా సాయంత్రం ఏ మ్యాచ్ గెలుచుదరా ఏది ఊడిపోతే వాడిని వేసి పాదిందా ఇట్లా చెప్పావు నువ్వు కాదులేరా నేను చెప్తాను నీకు కాదు వాడికి వేరే కానీ వాడి ఎవరికి ఏంటి చెప్తావు నువ్వు డిసైడ్ చేస్తావో వాళ్ళు డిసైడ్ చేస్తారా మ్యాచ్ గెలిచేది ఓడిచేది ఏమంటానాలే నేను అట్ట చెప్తాను నీకెందుకో గెలిచేది వాళ్ళు గెలిచేది వీళ్ళు డిసైడ్ చేస్తారా వాళ్ళు ఆడేటోళ్ళు కదా వాళ్ళకి గట్టి తెలుస్తాయి ముందే ఢిల్లీ వాడు ఢిల్లీ మీద వేస్తానంటే ఎంత వచ్చారు నువ్వు ఢిల్లీ మీద 50 రూపాయలు పోయి 50 రూపాయలు లెక్క కాదేం పోయి చిల్లర కొట్టేవరా ఏమిరా ఏమి 50 రూపాయలు లెక్క కాదు బండి దిగి నువ్వు ఛాయ్ తాగు ముందు పోయి 50 రూపాయలు నాకు సంబంధం లే 50 రూపాయలు పెడతా నేను వాడు తేలే కానీ వాడు పిల్లబచ్చ వాడితే కానీ నువ్వు అల్బార్ చెన్నై మీద వేసుకో మళ్ళీ చూస్తాం ఒరే అల్బార్ నా మాట నువ్వు నువ్వు బేయి మళ్ళీ చూస్తాం నువ్వు తొందరగా ఏంది టింగి 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 అని సౌండ్ రే అల్బర్ట్ తొందరగా ఫోన్ చేసి ఫోన్ చేయి నాకు మానేరా రేపు పోతావు నాకి ఏంద్రా ఏంది నాకి పోతావు ఏం నీకెందుకు ఎందుకురా ఈ బెట్టింగ్లు గిట్టింగ్లు అంటారు అవసరమారా నీకు ఏం అవసరం రా నీకు ఏం రూపాయి ఏమన్నా లాభం ఉంది దాంతో నువ్వు బండి దిగురా దిగిపోను నా కొడగలరా పోతారు నాకే పోతారు తెలిసిపో ఏం పోతావురా ఇప్పుడు చూడు ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది చూడు నాకి పైన అని చెప్పేసి వస్తుంది చూడు చేయి నువ్వు ఫోన్ చేయి చెయ్యిరా శని నోట్తో చెప్పాకరా ఈ బెట్టింగ్లు నీకు తెలియదు దీని కథ ఉత్తర డబ్బులు సంపాదించుకొని ఏం బతుకుతారా మీరు నాగిపోతారు హలో చూడు ఇప్పుడు చెప్తాడు చూడు చెప్పురా బొక్క చెప్పు అదే చెప్తాడు అంటున్నా అది కూడా పోయింది నాకిపో ఇప్పుడు బండి వాచి సొక్క 10,000 ఇవన్నీ బొక్కలో మాట్లా కానమేసి తీసుకొచ్చి పంపించాలి లెక్క లేపమన్నాడు కాదు ఇప్పుడు పంపించాలి వాడికి సిగ్గులేని జన్మ ఓకేనా కష్టపడి సంపాదించేది లేదు ఊరికి ఉత్తర డబ్బులు ఉత్తరే పోతుంది అట్టే నీ శని నోరు పెట్టుకుని ఇక్కడికి ఇంకొకసారి ఆడకు కొడకను ఇంకొకసారి ఆడకు ఆడకు నీదేంద్రా ఏంటి ఆడతావురా నువ్వు ఎందుకు చెప్పినారు అసలు ఎవరైనా ఎంకరేజ్ చేస్తావు నువ్వేంది ఎక్కువ మాట్లాడతాడు ఎంకరేజ్ ఇట్లాంటి అలబర్పల్లో ఎంకరేజ్ చేస్తారు లక్కంతా సంపాదించినది నీ వల్ల అంత లక్కంతా పోయింది పోతే ఎందుకు పోదురా ఇట్ట అలబర్పర్లు చేస్తా ఇప్పుడు అమ్ముకుంటా చూడు కారు నువ్వు ఇప్పుడు లెక్క కట్టాలంటే అమ్మొద్దు కారు మా నాయన లెక్క అందుకోసం చెప్పేది అవసరమే పోయి ఆడడం ఎందుకు పోదేంగడం వచ్చింది కదా ఒకసారి మూసుకొని కింద మీద పెట్ట గిట్ట అంతా మూసుకొని పడుకోవాలి అట్టే ఇలాంటి వాళ్ళు పక్కన పోతారా చా పోవే పో మ్యాచ్ గిచ్ అంతా క్యాన్సిల్ చేసి పాదింగు రే ఫోన్ చేయి పోయింది నాకి నువ్వు పెట్టిన డబ్బులు ఫోన్ చేశాడు ఆల్రెడీ చెప్పినా నీ అవసరమరా నీకు ఏం చేస్తావురా నీకు సంపాదించినంత దీంట్లో లెక్క ఒరే ఒకసారి వస్తే రెండోసారి పోతాను నీకు తెలుసా అవసరమా నీకు ఏమరా బెట్టింగ్లు గిట్టింగ్లు కష్టపడి సంపాదించి 4 రూపాయలు సంపాదించండి చాలు 4 లక్షలు సంపాదించాలి అవసరం 15 లక్షలు ఇవ్వాలి మొత్తం ఇప్పుడు ఇల్లు గిల్లంతా అమ్మేసి నేను రా 1 రూపాయి కూడా నేను కష్టపడి సంపాదించి నాకు ఉత్తరం రాలే ఇది బెట్టింగ్ రూపాయి ఇన్రా నేను ఎవ్వడీడు నువ్వు కాదు నేను కాదు నీ ఎవడి డబ్బులు నువ్వు నాకిపో ఇంకా ఫ్రీగా వచ్చింది కదా నీకు ఫ్రీగానే పోతాయి నేను 1 రూపాయి ఏందిరా ఒక 5 లక్షలు అసలు ఆడరు ఇప్పటి నుంచి ఊరికే మళ్ళీ ఇంకొకసారి ఆడినావు అనుకో నువ్వు ఇంకా జన్మలో బాగుంటుంది నిజంగా అసలు ఆడు నువ్వు ఒక 5 లక్షలు ఇచ్చేసి మళ్ళీ అసలు ఆడినా సరే సాయంత్రం వచ్చి ఇంటి దగ్గర 5 లక్షలు ఎత్తుకొని పో ఒకసారి ఆడద్దు నువ్వు చెప్తా అసలు ఆడి ఇప్పుడు చెప్పేస్తాడు ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి సరే నువ్వు బాయ్ నువ్వు సాయంత్రం ఇంటికాడికి వచ్చావు సరేలే కానీ పోయేసా బాయ్ సరే బాయ్ రా అమ్మా ఇది 5 లక్షలు బాగుండా గిండ డబ్బులు ఆడలేదు 5 లక్షలు 5 లక్షలు వారం తర్వాత సార్ ఏమైందంటే ఇప్పుడు అది నువ్వు డబ్బులు ఇచ్చావు కదా నువ్వు వాడికి 15 లక్షలు ఇవ్వాలా ఆ బెట్తో గెలిస్తే ఆ బెట్టింగ్ డబ్బులు కలిసినాక మళ్ళీ ఇచ్చామని చెప్పేసి మొత్తం ఇది చేసినా అది కూడా పోయి బండి దిగు బండి దిగురా నువ్వు బండికి చెప్తాను దిగు నువ్వు బయటికి నువ్వు పగిలితా ఉండు బయటికి దిగు పోయి నువ్వు
నీ కార్ నేను తీసుకొని పోతే నీకు సరిపోతా. దిగు దిగు దిగు, బయటికి దిగు, బయటికి దిగు. నువ్వు చెప్తా, నువ్వు బయటికి దిగిరా, నువ్వు బయటికి దిగి చెప్తా. దిగు, రా బయటికి దిగు, నీకు చెప్తారా, నేను టైం ఇస్తా కదా. బయటికి దిగు. నీకు నువ్వు నీ కార్ నేను తీసుకొని పోతే నీకు సిగ్గు వస్తుంది. పో. ఏంది మామ లేదు, అల్లుడు లేదు. పోవాయి. 5 లక్షలు అయితే నువ్వు మారవు. ఒరే ఒరే టోపీ, నీదేం పని లేదు. ఏమైనా చికెన్ మటన్ తిరిగిపో, లావు అవుతావు. పని లేకుండా పో. పోవాయి పో. నీతో సావు, నీతో సావు. పోరా, నువ్వు మారవు ఈ జన్మలో. నీకు 5 లక్షలు ఇచ్చినందుకు పోయి మారతావు అని చెప్పేసి మారకుండా నువ్వు మళ్ళా గేమ్ ఆడి 20 లక్షలు కాదు, 20 లక్షలు అప్పు ఉంది, అది ఇచ్చేసి కట్టేసి నీకు 5 లక్షలు ఇచ్చేసి తీసుకోపోతా నా కారు. ఎట్లా కట్టావు? ఒక వారంలో ఇచ్చేస్తాను చెప్తా. ఎట్ట ఏం చేస్తావు వారంలో? అదే ఒక మ్యాచ్ ఉందంట, మళ్ళా